మాట తప్పిన తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు ప్రజలపై భారము మోపడానికి సిద్ధమైన ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ ఎన్నికల అయిన తర్వాత ప్రజల నెత్తిన విద్యుత్ భారాన్ని వేసేందుకు సిద్ధమైన తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందంటూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీ అంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఉందని, ప్రతి పథకాలని అబద్దాలతోనే నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వము వచ్చి 6 నెలల నడుస్తున్న ఒక్క పెన్షన్ తప్ప ఇంతవరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. తెలుగుదేశం అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. కరెంటు ఛార్జీల మీద తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీ అంటే ఎలక్షన్ల ముందు ఛార్జీలు పెంచమని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు ఈ 6 నెలల్లోనే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఫస్ట్ 6,72,000 కోట్లు ఫస్ట్ పెంచడం జరిగింది. రెండవసారి ట్రూప్ ఛార్జీల కింద మళ్ళీ ఒక 9,412 కోట్లు పెంచడం జరిగింది. అంటే 6 నెలల్లోనే 15,485 కోట్లు మొత్తం. అందరూ కూడా ధర్నాలు చేయాలా, ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 7 సార్లు 8 సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే 15,482 కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు. మొత్తం ఈరోజు ఒక్కసారి చూసుకుంటే మనం ఈ 9,412 కోట్లను కూడా ఒక్కసారి ఇంధనం సర్దుబాటు ఛార్జీల కింద ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసేది ఒక యూనిట్కి ఎంత వస్తుందంటే 92 పైసల రూపాయలు. ఖచ్చితంగా ఒక యూనిట్కు 92 పైసలు అదనంగా మనం చేయాల్సిన పరిస్థితి. అంటే వచ్చే నెల జనవరి నుంచి ఆ ఛార్జెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనిట్ కూడా 92 పైసలు చేయడం జరిగింది. అదే దీపావళి పండగ రోజే రాష్ట్ర ప్రభుత్వం మీద 6,072 కోట్ల రూపాయలు కూడా కోట్ల భారం. ఈ ఛార్జీలను యూనిట్కు 1.27 పైసలు చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు 2.19 పైసలు అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంతకుముందు మనం గతంలో 6,072 కోట్లు తాజాగా వసూలు చేస్తున్న దానికి 9,412 కోట్లు కలిపితే మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,480 కోట్లు ప్రజల మీద భారం వేయడం జరుగుతుంది. 23-24 సంవత్సరానికి 12,844 కోట్లు సర్దుబాటు ఛార్జీల వసూలు కింద డిస్కామ్లు ఏపీఈఆర్సీకి ప్రతిపాదన సమర్పించడం జరిగింది. ఇందులో 3,432 కోట్లు తగ్గించి 9,412 కోట్లకు వసూలు చేసుకున్నందుకు డిస్కమ్లకు ఏపీఈఆర్సీ అనుమతించడం జరిగింది. అంటే ఏపీ ఎస్సీడీసీఎల్ పరిధిలో యూనిట్కు దాదాపు 91 పైసా, ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 92 పైసలు, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 90 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకొని డిస్కామ్లకు ఈఆర్సీ వాళ్ళు చెప్పడం జరిగింది. 2025-26 సంవత్సరానికి అగ్రిమెంట్ రెన్యువల్ రిక్వైర్మెంట్ రీటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్ విద్యుత్ పంపిణీ సమస్యలు డిస్కామ్లు శనివారం 30/11/2024లో ఈఆర్సీకి సమర్పించారు. ఈ పరిధిలోని నివేదికలోని డిస్కమ్లు, సిఎండీలు,
ఏపీఈఆర్సీ ముందు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర నేను ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచినాడు, నేను పెంచను, అవసరం అనుకుంటే ఇంకా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ మీకు పెంచే ప్రసక్తే లేదని ఊరు వాడ అంతా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చేసింది ఏందో ఒక్కసారి అదే చంద్రబాబు నాయుడు పులివెందుల్లో కడపలో టీడీపీ మహానాడులో చెప్పడం జరిగింది. ఆగస్టు కార్యకర్తలు జరిగిన టెలికాన్ఫరెన్స్లో కూడా అదేవిధంగా పెద్దాపురంలో వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. పులివెందుల ఛార్జీలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు పులివెందుల మీటింగ్లో ఏం మాట్లాడేది మనం ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడానికి కాకపోతే ఎలక్షన్లు అప్పుడు చెప్పడం జరిగింది మేము పొరపాటున కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచమని. కానీ 2019లో ఆయనే కడపలో మాట్లాడడం జరిగింది.